వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ విష్ణు చరణ్. ఫైనల్కి వెళ్ళేది ఎవరు? ఈరోజు జరగబోయే క్వాలిఫైర్ 1 గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సో పంజాబ్, ఆర్సీబీ ఈ రెండు టీమ్స్లో ఎవరు ఫైనల్కి వెళ్తారో మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. అసలు పిచ్ రిపోర్ట్ అన్ని డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఒక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. వీడియోని అయితే లైక్తో స్టార్ట్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ ఇప్పుడే చేసుకోండి. సో మీకు వీడియో ఎక్కడ నచ్చినా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఖచ్చితంగా మీ క్రికెట్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తేనే. ఓకే, ఇక వీడియోలో స్టార్ట్ చేసేద్దాం. ఈ రెండు టీమ్స్ హెడ్ టు హెడ్ రికార్డ్ చూస్తే మొత్తం 35 మ్యాచ్లు ఆడాయి. 18 మ్యాచ్లు పంజాబ్ కింగ్స్ గెలిస్తే 17 మ్యాచ్లు ఆర్సీబీ గెలిచింది. అంటే నెక్ టు నెక్ కాంపిటీషన్ ఉంది. సో ఏ టీం కూడా సపరేట్ అవ్వట్లేదు. ఒక్క మ్యాచే పంజాబ్కి అడ్వాంటేజ్ ఉంది. కానీ ప్రీవియస్గా 5 మ్యాచ్లు చూస్తే 4 మ్యాచ్లు ఆర్సీబీ గెలిచింది, 1 మ్యాచ్ పంజాబ్ గెలిచింది. అంటే ప్రీవియస్ రికార్డ్ వచ్చి ఆర్సీబీది బాగుంది. సో ఖచ్చితంగా ఈ రెండు టీమ్స్ పాయింట్స్ టేబుల్లో కూడా రెండు టీమ్స్ 19 పాయింట్లతోనే ఉన్నాయి. ఓన్లీ నెట్ రన్ రేటే డిఫరెన్స్ చేసింది కాబట్టి సో ఈ సీజన్ కూడా రెండు టీమ్స్ బాగా ఆడుతూ వచ్చి. ఇంకోటి ఏంటంటే ఈ రెండు టీమ్స్ వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోలేదు ఈ సీజన్ మొత్తంలో. అదొక ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇవన్నీ పక్కన పెడితే ఇక పిచ్ రిపోర్ట్కి వెళ్ళిపోదాం. సో పిచ్ రిపోర్ట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది గైస్, ఎందుకంటే ఈ చండీగఢ్ వికెట్ పంజాబ్ హోమ్ గ్రౌండ్ చాలా స్లో వికెట్. కానీ ఈ ఐపీఎల్ దృష్ట్యా కొన్ని హై స్కోర్లు కూడా వచ్చాయి. అది మీరు గమనిస్తే అన్ని ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంలే గెలిచాయి, కానీ ఒక్క ఆర్సీబీ ఒకటే చేజ్ చేసి గెలిచింది. అది కూడా ఆఫ్టర్నూన్ మ్యాచ్. అంటే నైట్ మ్యాచ్ అయితే ఖచ్చితంగా చేసింగ్ తీసుకోవడం బెటర్. ఇది ఎట్టా నైట్ మ్యాచ్ కాబట్టి 7:30 మ్యాచ్ కాబట్టి. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే పంజాబ్ కేకేఆర్ ఆడిన మ్యాచ్ లో పంజాబ్ 110 కొడితే దాన్ని కాపాడుకుంది. 79కి కేకేఆర్ అవుట్ చేసింది. మళ్ళీ పంజాబ్ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ లో రెండు టీమ్స్ కూడా 200+ స్కోర్ చేసాయి. సో అంటే ఈ వికెట్ ఖచ్చితంగా ట్రిక్కీ వికెట్. నేనైతే స్లో వికెట్ గా చూసేవాడిని ఇంతకు ముందు ఐపీఎల్స్ లో వీటిలో, కానీ ఈ వికెట్ వచ్చేసి ఇప్పుడు ట్రిక్కీ వికెట్ గా ఉంది. వస్తే భారీ స్కోర్ వస్తుంది, లేదంటే లో స్కోర్లు వస్తున్నాయి. సో అది బ్యాట్స్మెన్ అప్రోచ్ ని బట్టి గైస్, ఎందుకంటే ఖచ్చితంగా బ్యాట్స్మెన్ ఆర్ బౌలర్స్ ఆ మెంటర్ టీం మటుకు పిచ్ ని ఖచ్చితంగా రీడ్ చేయాలి. స్లో వికెట్ ఉందా, స్లోవర్ బాల్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయా, పేస్ వేరీ చేయాలా. మేబీ ఇది కానీ వికెట్ స్లోగా ఉంటే స్పిన్నర్లు కూడా ప్లేలోకి వచ్చేదానికి ఛాన్స్ ఉంది. కానీ నైట్ మ్యాచ్ కాబట్టి ఏమైనా డ్యూ ఉంటుందా ఉండదా అనేది మనం మ్యాచ్ లోనే చూడాలి. సో చేహల్ వస్తాడా లేడా ఇవన్నీ కూడా మనం వీడియోలో మాట్లాడుకుందాం. సో మీకు ఎక్కడ నచ్చినా ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ బటన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇక వెదర్ రిపోర్ట్కి వెళ్ళిపోతే ఈ మ్యాచ్కి వర్షం అడ్డంకి ఏం లేదు గైస్, మనం ఫుల్ మ్యాచే చూస్తాం. ఒకవేళ పొరపాటున ఆ టైంకి వర్షం పడ్డా కూడా రిజర్వ్ డే ఉంది, దాంట్లో మనం ఎటువంటి బాధపడలేదు. క్వాలిఫైర్స్కి అలాగే ఫైనల్స్కి వర్షం ఎక్కడైతే పడదో వెదర్ రిపోర్ట్ చూసే బీసీ అయితే మళ్ళీ షెడ్యూల్ చేసింది. సో పంజాబ్లో అహ్మదాబాద్లో వర్షం పడేదానికి చాలా తక్కువ ఛాన్స్ ఉన్నాయి. ఒకవేళ పడితే రిజర్వ్ డే అవుతుంది, నో ప్రాబ్లం. సో మన మ్యాచ్ని అయితే ఖచ్చితంగా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇక రెండు టీమ్స్ పాజిటివ్స్ నెగిటివ్స్ విషయానికి వెళ్ళిపోతే పంజాబ్ బ్యాటింగ్ అయితే బీభత్సమైన పాజిటివ్స్ ఉన్నాయి గైస్. వాళ్ళకి ఏంటంటే ప్రభు సిమ్రాన్, ప్రియాంష్ ఆర్య ఇనిషియల్గా బాగా ఆడేవాళ్ళు, కానీ తర్వాత మిడిల్ ఆర్డర్లో కొన్ని ఫ్లాప్స్ వచ్చేవాళ్ళు బ్యాటింగ్ యూనిట్లో. కానీ ఇప్పుడు వాళ్ళ మిడిల్ ఆర్డర్ యూనిట్ కూడా చాలా బాగా క్లిక్ అయింది. సో ఇంగ్లీష్ వచ్చాక వాళ్ళ టీం బాగా మారిపోయింది. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ నెంబర్ 4లో వచ్చి మిడిల్ ఆర్డర్లో అద్భుతంగా ఆడుతున్నాడు. అలాగే వదేరా కొన్ని క్యామియోలు ఆడినాడు. స్టోయినిస్ కూడా రీసెంట్గా ఫామ్లోకి వచ్చాడు, ఒక మంచి 40 కొట్టాడు లక్నోతో మ్యాచ్లో. సో వాళ్ళ బ్యాటింగ్ యూనిట్ అయితే చాలా బాగుంది. వాళ్ళ బౌలింగ్ యూనిట్ కూడా చాలా బాగుంది. కానీ మైకల్ జాన్సన్ అయితే వెళ్ళిపోతున్నాడు. ఇంకా ప్లే ఆఫ్స్ కాదు, ఫైనల్ వరకు కూడా వాళ్ళు ఫైనల్కి వెళ్ళినా కూడా వాళ్ళకి అవైలబుల్ అయితే ఉండడు. సో అదైతే వాళ్ళ మైనస్. అలాగే చాహల్ కి ఫింగర్ ఇంజరీ ఉంది. చాహల్ ఈ గేమ్ లోకి వస్తాడా రాడా అనేది డౌట్ ఉంది, కానీ వస్తాడనేది న్యూస్ చూస్తున్నాం. బట్ చాహల్ వస్తే మటుకు బెటర్ ఉంటుంది. సో ఒక్క మార్కో జాన్సన్ వెళ్ళిపోతే ఆ ప్లేస్ లో ఉమర్జాయ్ వస్తాడు. సో ఉమర్జాయ్ కాకుండా ఇంకొక ప్యూర్ బౌలర్ తో వెళ్తారా అనేది కూడా మనం చూడాలి. సో పంజాబ్ అయితే ఇక్కడ మైనస్ కనిపిస్తుంది. ఇక ఆర్సీబీ విషయానికి వచ్చేస్తే వీళ్ళకి అన్ని పాజిటివ్స్ ఉన్నాయి, కానీ వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ వీళ్ళకి మైనస్ అయ్యేలాగుంది. ఎందుకంటే ఇప్పుడు హేజల్వుడ్ కానీ ప్లేయింగ్ లెవెన్ వస్తే నువాన్ తోషాని పక్కన పెట్టాల్సి వస్తుంది. నువాన్ తోషారా లాస్ట్ మ్యాచ్ అద్భుతంగా వేసాడు, కొత్త బాల్స్ ఇన్స్వింగ్ వేసాడు. ఇక హేజల్వుడ్, భువనేశ్వర్ అయితే అద్భుతంగా డెత్ వేస్తున్నారు. ఇక్కడ నువాన్ తోషాని పక్కన పెట్టాలా లేదనేది ఒక పెద్ద ప్రాబ్లం. అదొకటి. ఇంకొకటి వచ్చేసి లివింగ్స్టన్ ఫామ్ లో లేడు. ఒక లివింగ్స్టన్ ప్లేస్ లో డేవిడ్ వస్తే ఓకే, కానీ తనకి హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ ఉంది డేవిడ్ కి. సో అవైలబుల్ ఉంటాడా లేదనేది ప్రాబ్లమే. బట్ హేజల్వుడ్ అయితే అవైలబుల్ ఉంటాడని జితేష్ శర్మ చెప్పాడు కాబట్టి అది నో ప్రాబ్లం. బట్ ఇక్కడ లివింగ్స్టనా డేవిడా అదొక పెద్ద క్వశ్చన్. ఒకవేళ లివింగ్స్టన్ అవైలబుల్ ఉంటే తుషారన్ తీసుకోవాలి, లివింగ్స్టన్ తీసుకోవాలా, ఇది కూడా ఒక పెద్ద క్వశ్చన్ అవుతుంది. అందులో పట్టిదార్ కెప్టెన్ గా వస్తాడా లేకుంటే మళ్ళీ ఇంపాక్ట్ ప్లేయర్ గా వస్తాడా అనేది కూడా చూడాలి. సో పట్టిదార్ అయితే కెప్టెన్ గా వస్తే ఖచ్చితంగా మంచి న్యూస్ అవుతుంది. ఎందుకంటే జితేష్ శర్మ లాస్ట్ మ్యాచ్ బ్యాట్ తో అద్భుతంగా అంటే కెప్టెన్స్ అయితే కొన్ని మిస్టేక్స్ అయితే కనిపించాయి. సో ఇది ఆర్సీబీకి వచ్చేసి మైనస్. మనం చూడాలి ఇవన్నీ మ్యాచ్ లో. ఇంకొకటి వీళ్ళు కానీ నువాన్ తుషారా లివింగ్స్టన్ అనుకుంటే ఒకవేళ ఆర్సీబీ కానీ ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సి వస్తే వీళ్ళిద్దరు ఇంపాక్ట్ లో పెట్టుకొని బ్యాటింగ్ అవసరం అయితేనే లివింగ్స్టన్ దించుకొని, ఒకవేళ బ్యాటింగ్ అవసరం లేకుంటే మటుకు నువాన్ తుషారాని ఇంపాక్ట్ ప్లేయర్ గా తీసుకుంటే సరిపోతుంది. ఎవరైనా టాప్ ఆర్డర్లో మంచి ఇన్నింగ్స్ ఆడేస్తే వాళ్ళు బౌలింగ్ గా నువాన్ తుషారాని తీసుకో. ఒకవేళ సెకండ్ బ్యాటింగ్ చేయాల్సి వస్తే మటుకు ఇది వర్కౌట్ అవ్వదు, నువాన్ తుషారాని ముందుగానే తీసుకురావాల్సి వస్తుంది. సో ఇక్కడ ఆర్సీబీ అయితే కన్ఫ్యూజ్ అవుతుంది. అది పిచ్ రిపోర్ట్ ను బట్టి ఎప్పుడైతే మ్యాచ్ కు ముందు సిచ్యువేషన్ బట్టి అయితే డిసైడ్ అవుతారని నేను అనుకుంటున్నా. బట్ ఇది కొంచెం ఆర్సీబీకి మైనస్. ఈ ప్లేయింగ్ లెవెన్ కన్ఫ్యూజన్ లో వాళ్ళు ఏం చేస్తారనేది మైనస్ అవుతుంది. ఒకవేళ సెట్ అయితే మటుకు పాజిటివ్. ఇక కీ బ్యాటిల్స్ విషయానికి వచ్చేస్తే
హర్షదీప్ వర్సెస్ సాల్ట్. హర్షదీప్కి మంచి రికార్డు ఉంది సాల్ట్కి. అందులో ఏంటంటే హర్షదీప్ కొత్త బాల్తో బాగా స్వింగ్ చేస్తాడు. సో విరాట్ కోహ్లీని కూడా ఏమైనా ఇబ్బంది పెడతాడో లేదో మనం చూడాలి. ఇంకొకటి చాహల్ కానీ ప్లేయింగ్ లెవెన్లోకి వస్తే ఆర్సీబీ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఇబ్బంది పెట్టేదానికి ఛాన్సులు అయితే క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. ఇంకొకటి వచ్చేసి హర్ప్రీత్ బరార్. ఈ పేరు వింటే ఆర్సీబీ ఫ్యాన్స్కి ఖచ్చితంగా హట్ అవుతుంటారు. ఎందుకంటే హర్ప్రీత్ బరార్ ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఆర్సీబీ అంటే అద్భుతమైన బౌలింగ్ వేస్తుంటాడు. సో బరార్ ఏమన్నా మ్యాజిక్ చేస్తాడా ఏమో చూడాలి. ఇంకొకటి ఇటుపక్క వచ్చేస్తే భువనేశ్వర్ వర్సెస్ పంజాబ్ బ్యాట్స్మెన్స్ ఓపెనర్స్. పంజాబ్ బ్యాట్స్మెన్స్ ప్రియాన్ షారీ అలాగే ప్రభు సిమ్రన్ అద్భుతమైన షాట్స్ ఇస్తున్నారు. వీళ్ళని కానీ భువనేశ్వర్ కానీ ఎర్లీగా కానీ అవుట్ చేయగలిగితే ఆర్సీబీ పై ఛాన్స్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. ఇది మంచి కీ బ్యాటిల్. ఇక ఈ మ్యాచ్ లో సుయాష్ శర్మ మిడిల్ ఓవర్స్ లో శ్రేయస్ అయ్యర్ ఏమైనా స్ట్రగుల్ చేయగలుగుతాడు. శ్రేయస్ అయ్యర్ ఎందుకంటే స్పిన్ చాలా బాగా ఆడతాడు. అందులో నెహల్ వదేరా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. వీళ్ళిద్దరిని సుయాష్ శర్మ ఎంతవరకు ట్యాకిల్ చేయగలడు అనేది కూడా కీ బ్యాటిల్ అవుతుంది. సో ఇవి నా కీ బ్యాటిల్స్. ఇక ఫైనల్కి ఎవరు వెళ్తారు అనే దానికి వచ్చేద్దాం. సో ఫైనల్కి ఎవరు వెళ్తారంటే బెస్ట్ కెప్టెనే ఫైనల్కి తీసుకెళ్తాడు. సో ఆ బెస్ట్ కెప్టెన్ ఎవరో మనం మ్యాచ్లో చూడాలి. ఎందుకంటే అయ్యర్ వచ్చేసి అద్భుతమైన కెప్టెన్. ఈ టోర్నీలోనే ఎక్స్పీరియన్స్డ్ కెప్టెన్. అంతే ధోనీని మనం పక్కన పెడితే, ఎందుకంటే గైక్వాడ్ మనం సిఎస్కే కెప్టెన్ గానే భావిస్తే సో అయ్యరే ఎక్స్పీరియన్స్డ్ కెప్టెన్. ఒకవేళ ధోని గాని మనం కన్సిడర్ చేస్తే సెకండ్ బెస్ట్ కెప్టెన్ వచ్చేసి అయ్యరే. ఎందుకంటే ఎక్స్పీరియన్స్డ్ పరంగా అందులో ఈ సీజన్లో తను 6 అన్క్యాప్డ్ ప్లేయర్స్, ఇది గుర్తుపెట్టుకోండి గైస్, 6 అన్క్యాప్డ్ ప్లేయర్స్ ఉన్నారు పంజాబ్ లెవెన్లో. 6 అన్క్యాప్డ్ ప్లేయర్స్ ఉన్నా కూడా అద్భుతంగా లీడ్ చేస్తున్నాడు. కాబట్టి శ్రేయస్ అయ్యర్ ఎంతవరకు బెస్ట్ కెప్టెన్ గా నిరూపించుకోవాలి. అందులో ఏంటంటే తను కేకేఆర్కి డీసీకి కూడా తను క్వాలిఫైయర్స్లో ఫైనల్ వరకు కూడా తీసుకెళ్లి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. కాబట్టి అది ఎక్స్పీరియన్స్ అయితే మ్యాటర్ అవుతుంది. ఇంకొక పక్క వచ్చేసి రజత్ పటిదార్. మనం కానీ కెప్టెన్ గా వస్తే రజత్ పటిదార్ కి ఇంతకు ముందు కూడా సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో తన టీం అయితే ఫైనల్ వరకు తీసుకెళ్లి ముంబైతో ఓడిపోయాడు. బట్ తనకి ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కానీ ఐపీఎల్ పరంగా ఎక్స్పీరియన్స్ అయితే లేదు క్వాలిఫైర్స్ పరంగా. బట్ ఈ టోర్నీలో పటిదార్ కెప్టెన్స్ కి అయితే మనం ఫుల్ మార్క్స్ ఇవ్వాలి. పటిదార్ కెప్టెన్సీ కూడా బాగుంది. బట్ ఇక్కడ ఎవరు బెస్ట్ కెప్టెన్ చేస్తారు, ఎవరు బెస్ట్ మూవ్స్ తీసుకుంటారు, ఎవరు పిచ్ కండిషన్స్ బాగా రీడ్ చేస్తారన్న టీమే ఫైనల్కి వెళ్తుంది గైస్ ఖచ్చితంగా. సో ఈ మ్యాచ్ అయితే ఖచ్చితంగా ఒక మంచి థ్రిల్లర్ కావాలి. మన ఫ్యాన్స్ అందరినీ ఎంటర్టైన్ చేయాలని కోరుకుందాం. సో ఇలాంటి క్రికెట్ రివ్యూస్ కోసం తెలుసుగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, మీ క్రికెట్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఉంటాను, బాయ్, థ్యాంక్స్.